ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మొబైల్ ఆన్ చేశారమ్మా? మొబైల్ మ్యూట్లో ఉంచున్నాము. ఓకే. సో ద టుడే టాపిక్ ఈజ్ determination of the wavelength of the given monochromatic source of light like sodium vapor lamp. It is the Fresnel's biprism method. మనకి లాస్ట్ క్లాస్లో దీని యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది చెప్పుకున్నాము. అంటే ఇక్కడ మనకి ఏంటంటే యాక్చువల్గా ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ ద Fresnel's biprism, the interferences obtained by the phenomena of the division of wave front. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేవి మనకు రెండు రకాలుగా ఫామ్ అవడానికి స్కోప్ ఉందాం. ఒకటి ఏంటి డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, రెండోది ఏంటంటే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. కాబట్టి ఆ డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఫెనామినాని బేస్గా చేసుకుని ఈ Fresnel's బైప్రిజంలో ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి యాక్చువల్గా తెలిసిందేగా మనకి 2 సోర్సెస్ కావాలి. కాబట్టి ఈ వేవ్ ఫ్రంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కాబట్టి ఆ 2 పార్ట్స్ నుంచి వచ్చే వేవ్స్ రేస్ అనేవి 2 డిఫరెంట్ పాత్స్లో ట్రావెల్ చేసి మళ్ళీ 2 కలుసుకుంటాయి. డిఫరెంట్ పాత్లో ట్రావెల్ చేస్తాయి కాబట్టి దెర్ ఇస్ ఎగ్జిస్టింగ్ సమ్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్. కాబట్టి ఆ పాత్ డిఫరెన్స్ బట్టి మనకు తెలుసుగా డిపెండ్స్ అపాన్ ద పాత్ డిఫరెన్స్ we get the bright and dark fringes అనేది. ఈ బ్రైట్ డార్క్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అని చెప్పాను. అది ఏంటంటే బ్రైట్ ఫ్రింజెస్ రావాలి అంటే కండిషన్ అనేది ఏం చెప్పుకున్నాం, ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్ ఈజ్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ ద λ/2 అన్నాగా. కాబట్టి 2n × λ/2 పాత్ డిఫరెన్స్. అదే ఫేజ్ డిఫరెన్స్ అవుతే ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ π అన్నాం. దేనికి? ఫర్ బ్రైట్ ఆర్ ది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫర్ ది మ్యాక్సిమం ఇంటెన్సిటీ. అలాగే మినిమం ఇంటెన్సిటీ అన్నా, లేకపోతే డార్క్ ఫ్రింజెస్ అన్నా, లేకపోతే ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అన్నా మనకి కావాల్సింది ఏంటంటే ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద రేస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ద మల్టిపుల్ ఆఫ్ λ/2. దట్ మీన్స్ 2n + 1 × λ/2. అది ఫేజ్ డిఫరెన్స్ అవుతే ఎలా ఉండాలంటే 2n + 1 × π అని చెప్పి ఉన్నట్లయితే మనకి బ్రైట్ డార్క్ అనేది మనకి మ్యాక్సిమం మినిమం ఇంటెన్సిటీతో ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి మనకి ఈ Fresnel's బైప్రిజంలో ద బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ ద డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి లాస్ట్ క్లాస్లో ద కన్స్ట్రక్టివ్ పార్ట్, ద డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది మనం తెలుసుకున్నాం. ఏంటంటే ఈ Fresnel's బైప్రిజం ఈ ఎక్స్పెరిమెంట్లో మనం వేవ్ లెంగ్త్ ఆఫ్ ది గివెన్ సోర్స్, మోనోక్రోనిక్ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ కనుక్కోతున్నది మన ఏం అనేది చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో మనకి ఏంటంటే 2 పార్ట్స్ అని చెప్పాము. అందులో ఒకటి బైప్రిజం అన్నాము, ఇంకోటి ఆప్టికల్ బెంచ్ అన్నాము. కాబట్టి వీటిని ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ చేసినట్లయితే మనకి లాస్ట్ క్లాస్ చెప్పుకున్నట్టు అంతకుముందు ప్రీవియస్ క్లాసులో గుడ్ కాంట్రాస్ట్ అండ్ ద సస్టైన్డ్ అండ్ ఫర్ ది గుడ్ అబ్జర్వేషన్, బెటర్ అబ్జర్వేషన్ మనకి కండిషన్స్ రిక్వైర్డ్ కండిషన్స్ ఆఫ్ ది ఇంటర్ఫిరెన్స్ అనేది రావాలి అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ బైప్రిజం అనేది ఈ ఏబిసి అన్నాము. ఇది ఏ స్టాండ్ మీద పెట్టాము? ఇక్కడ సెకండ్ స్టాండ్ మీద పెట్టాము. అలాగే ఈ సెకండ్ స్టాండ్ అనేది ఎక్కడ? ఆప్టికల్ బెంచ్. కాబట్టి ఒకసారి చూడండి, ఇది సెకండ్. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఏ, there is ఆప్టికల్ బెంచ్ with 4 stands. And the first stand is at one end of the optical bench and it carries the adjustable slit. కాబట్టి ఇక్కడ adjustable slit అనేది అడ్జస్టబుల్ స్లిట్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ స్టాండ్లో మీద ఉన్న ఫ్రేమ్లో ఫిక్స్ అయి ఉంటుంది. అలాగే సెకండ్ స్టాండ్ మీద ఏముంటుందంటే బైప్రిజం అనేది ఉంటుంది. ఈ సెకండ్ స్టాండ్ కూడా ఒక ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఆ ఫ్రేమ్లో బైప్రిజం అనేది ఫిట్ చేసింది ఇక్కడ. సో దెర్ ఇస్ అ ప్రొవిజన్ ద అడ్జస్టెడ్ ద బైప్రిజం ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ది సెకండ్ అప్రైట్. అలాగే ఫస్ట్ పార్ట్లో మనకి ఈ లెన్స్ అనేది అవసరం లేదు.
కదా ఆ లెన్స్ అనేది మన సెకండ్ పార్ట్లో అవసరం ఉంది కాబట్టి అది థర్డ్ స్టాండ్ మీద పెడతాం. ఈ ఫోర్త్ స్టాండ్ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ప్లేస్ ద మైక్రోమీటర్ ఐపీస్ టు అబ్జర్వ్ అండ్ టు టేక్ ద రీడింగ్స్ ఆఫ్ ద ఫ్రింజెస్ అనేది ఈ ఫోర్త్ స్టాండ్ మీద మైక్రోమీటర్ ఐపీస్ అనేది ఉంచుతాం. కాబట్టి మనకి ఇక్కడ ఒక ఎర్రర్ రావడానికి స్కోప్ ఉందని చెప్పాం. దాన్ని లాటరల్ షిఫ్ట్ అంటాము. LATERAL లాటరల్ షిఫ్ట్. కాబట్టి అలాంటి ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఈ స్టాండ్స్ కానీ ఈ స్లిట్ యొక్క సెంటరు, బైప్రిజం యొక్క సెంటరు, తర్వాత ఈ మైక్రోమీటర్ ఐపీస్ యొక్క సెంటర్. మైక్రోమీటర్ ఐపీస్ అంటే సెంటర్ అంటే ఏమంటాం? ఇట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది క్రాస్ వైర్స్. అంటే మనకి ఐపీస్లో తెలిసిందేగా రీడింగ్స్ తీసుకోవాలంటే ర్యామ్స్ లెన్స్ ఐపీస్ వాడతాము. అందులో మనకి హారిజాంటల్ క్రాస్ వైర్ ఉన్నది, వర్టికల్ క్రాస్ వైర్ ఉన్నది. ఆ మధ్యలో ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్రాస్ వైర్స్ అంటాంగా, అంటే సెంటర్ ఆఫ్ ది ఐపీస్. కాబట్టి ఆ సెంటర్ ఆఫ్ ది ఐపీస్, సెంటర్ ఆఫ్ ది బైప్రిజము, సెంటర్ ఆఫ్ ది స్లిట్, ఈ మూడు కూడా ఎలా ఉండాలి? ఒకే హైట్లో ఒకే లైన్ మీద ఉండాలి. కాబట్టి ఆ లైన్ అనేది ఎలా ఉండాలి? ఇట్ ఇస్ ద ప్యారలల్ టు ది యాక్సిస్ ఆఫ్ ది ఆప్టికల్ బెంచ్. అంటే ఈ రెండు డాటెడ్ లైన్స్ పర్ఫెక్ట్గా హారిజెంటల్గా ఉన్నట్లయితే మనకి ఈ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేవి లాటరల్ షిఫ్ట్ లేకుండా పర్ఫెక్ట్గా ఫామ్ అవుతాయి. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాలి? ముందు ఆప్టికల్ బెంచ్ బేస్ అనేది హారిజెంటల్గా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఈ ఆప్టికల్ బెంచ్ అడుగున ఉండ లెవెలింగ్ స్క్రూస్ అడ్జస్ట్ చేసి ఆప్టికల్ బెంచ్ని పర్ఫెక్ట్ హారిజెంటల్గా పెట్టుకోవాలి. తర్వాత ఈ అడ్జస్టబుల్ స్లిట్ అనేది ఒక ఎండ్లో ఉంచాలి ఆప్టికల్ బెంచ్కి. దాన్ని ఇచ్చిన సోర్స్తో ఇల్యూమినేట్ చేయాలి. అంటే ఏ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ కట్టాలో ఆ లైట్తో ఈ స్లిట్ అనేది ఇల్యూమినేట్ చేయబడి ఉన్నది. ఈ స్లిట్ అనేది ఎలా ఎడ్జిట్ చేయాలి? నేరోగా ఉండేటట్టు స్క్రూతో ఎడ్జిట్ చేయాలి. అలాగే బైప్రిజం ప్లేన్ అనేది ఆ ఏసీ ప్లేన్ అనేది ఇట్ ఈస్ ప్యారలల్ టు ద అడ్జస్టబుల్ స్లిట్. అలాగే మైక్రోమీటర్ ఐపీస్ అనేది ఈ క్రాస్ వైర్స్ క్లియర్గా కనబడేటట్టు ఎడ్జిట్ చేసుకుని ఈ మూడు కూడా ఒకే హైట్లో ఒకే లైన్లో ఉండాలి. ఆ విధంగా ఉండటానికి ఈ స్టాండ్స్ ఉండే స్క్రూస్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఫస్ట్ రెండు స్టాండ్లకి అదనంగా టాంజెన్షియల్ స్క్రూస్ ఉంటాయి. ఈ టాంజెన్షియల్ స్క్రూస్ దేనికి ఉపయోగపడతాయి? ఈ అడ్జస్టబుల్ స్లిట్ యొక్క ప్లేను అలాగే బైప్రిజం యొక్క ప్లేను ఈ రొటేట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో దెర్ ఈస్ అనదర్ ప్రొవిజన్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫస్ట్ టూ స్టాండ్స్ 1 and 2. there is additional tangential screws are there. With the help of the tangential screws we can rotate the frames in the first and the second stand. ఆ ఫ్రేమ్స్ ఎలా రొటేట్ చేసుకోవాలంటే ఈ బైప్రిజం లైన్, ఏసీ లైన్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ప్యారలల్ టు ద నారో స్లిట్. ఆ విధంగా ఉన్నట్లయితే మనకి క్లియర్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఎడ్జిట్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఈ ఫస్ట్ పార్ట్లో ఈ బైప్రిజం యొక్క డిస్క్రిప్షను, అలాగే దీని యొక్క ఫంక్షను, ఈ ఆప్టికల్ బెంచ్ యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్, మనకి ఫ్రింజెస్ ఫామ్ అంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఈ విధంగా ఎడ్జిట్ చేస్తే మనకి ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ వస్తాయి అన్నాగా. ఎలాంటి ఫ్రింజెస్ వస్తాయని చెప్పాము? దే ఆర్ స్ట్రైట్ అండ్ ప్యారలల్. స్ట్రైట్, ప్యారలల్ అండ్ ఈక్విడిస్టెంట్. స్ట్రైట్, ప్యారలల్, ఈక్విడిస్టెంట్ అండ్ ఆల్టర్నేట్లీ బ్రైట్ అండ్ డార్క్. 4 క్వాలిటీస్ గుర్తుపెట్టుకున్నాం. ఏంటవి? స్ట్రైట్గా ఉంటాయి, తర్వాత ప్యారలల్గా ఉంటాయి, తర్వాత ఈక్విడిస్టెంట్. ఈక్విడిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 successive bright fringes is the same as the distance between 2 successive dark fringes. అంటే ఈక్వల్ ఫ్రింజ్ విడ్త్తో ఫామ్ అయి ఉంటాయి. అలాగే ఆల్టర్నేట్గా బ్రైట్, డార్క్ ఉంటాయి. అలాంటి ఫ్రింజెస్ వస్తాయి. ఈ బైప్రిజం అనేది డిస్క్రిప్టివ్ పార్ట్ గుర్తుందిగా. 2 thin prisms joined so that at B the angle is 179 degree. ఏ దగ్గర 1/2 degree, అలాగే సి దగ్గర 1/2 degree, అలాగే ఏబిసి అనేది
టు వర్చువల్ కోహరెంట్ సోర్స్ అనేది ఫామ్ చేయడానికి ఇవ్వటానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాక అది ఈ బైప్రిజం యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్, అలాగే దాని ఫంక్షన్. తర్వాత ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసినట్లయితే ఈ విధంగా ఇది మనకి ఈ 7 పాయింట్స్ ఇచ్చాక ఏంటిది, ఫస్ట్ మనం ఆప్టికల్ బెంచ్ అనేది పర్ఫెక్ట్ హార్జెంటల్గా ఉండాలి. వీటిని ఉపయోగించి విత్ ది హెల్ప్ ఆఫ్ ద లెవెలింగ్ స్క్రూస్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ద ఆప్టికల్ బెంచ్ అండ్ బై యూజింగ్ ద స్పిరిట్ లెవెల్. స్పిరిట్ లెవెల్ తెలుసుగా, అందులో ఎయిర్ బబుల్ అనేది ఉండేది, అది సెంటర్ తీసుకుంటే ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే స్టాండ్స్ యొక్క సెంటర్స్ ఎలా ఉండాలి, సేమ్ హైట్లో ఉండాలి, సేమ్ లైన్లో ఉండాలి. అలాగే దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ ది బెంచ్. దానివల్ల ఈ లాటరల్ షిఫ్ట్ 7th పాయింట్లో చెప్పినట్టు లాటరల్ షిఫ్ట్ ఎర్రర్ అనేది కూడా ఉండదు. అలాగే మనకి ఈ బైప్రిజం తర్వాత ఈ నేరో స్లిట్ కూడా ఆ ప్లేన్స్ అనేవి రొటేట్ చేయడానికి టాంజెంట్ స్క్రూస్ కూడా ఉంటాయి. దే ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద పాయింట్ 6. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఈ 5th పాయింట్లో ద స్టాండ్స్ దేర్ ఇస్ ప్రొవిజన్ దే కెన్ బి మూవ్డ్ అలాంగ్ ద బెంచ్ అండ్ అక్రాస్ ద బెంచ్ ఆల్సో అండ్ దే కెన్ బి ఫిక్స్డ్ ఎట్ ఎనీ డిజైర్డ్ పొజిషన్ అనేది మనకి 5th పాయింట్లో చెప్పుకున్నాము. అలాగే స్లిట్ అడ్జస్ట్మెంట్ అది కూడా దానికి బ్లేడ్ ఎడ్జ్ లాగా నేరో లాగా ఉండాలి. అండ్ ద ఐపీస్ ఈజ్ ఫోకస్ ఇన్ క్రాస్ స్పేస్. ఈ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి క్లియర్, స్ట్రైట్, ప్యారలల్, ఈక్వి డిస్టెంట్ అండ్ ఆల్టర్నేట్లీ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి వస్తాయి. కాబట్టి ఇలాంటి ఫ్రింజెస్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మనం ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ కనుక్కోవచ్చు. కాబట్టి మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో by using this formula lambda is equal to beta into 2d by capital D, we can calculate the wavelength of the given monochromatic source of light like sodium vapor lamp. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఏదన్నా సోర్స్, ఎలాంటి సోర్స్ అది మోనోక్రోమాటిక్ సోర్స్, ల్యాబొరేటరీలో మనం మోనోక్రోమ్ సోర్స్ అంటే జనరల్గా ఏం ఉపయోగిస్తాం, సోడియం వేపర్ ల్యాంప్. కాబట్టి వేపర్ ల్యాంప్ యొక్క వేవ్ లెంగ్త్ కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా ఇది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బేటా ఇంటూ 2d బై డి. కాబట్టి మనకి బేటా వాల్యూ తెలిసి ఉండాలి, 2d వాల్యూ తెలిసి ఉండాలి, క్యాపిటల్ డి వాల్యూ తెలిసి ఉండాలి. ఈ 3 వాల్యూలు తెలిస్తే అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది వస్తుంది. కాబట్టి మన ఏమేంటి ఇప్పుడు క్యాపిటల్ డి ఎలా కనుక్కోవాలి, 2d ఎలా కనుక్కోవాలి, బేటా ఎలా కనుక్కోవాలి, ఇది 1 by 1 ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాము. సో ఇన్ థియరీ పార్ట్ there is observe the formula lambda is equal to beta into 2d by d and the terms beta is the fringe width, distance between two successive bright or two successive dark. 2d అంటే తెలిసిందే కదా, 2d అంటే ఏంటి, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కోహరెంట్ సోర్సెస్ అంటే S1 S2 మధ్య దూరం 2d అన్నాక ఈ 2d వాల్యూ తెలియాలి, S1 S2 అనేది మధ్య గ్యాప్ 2d, ఈ వాల్యూ కూడా తెలిసి ఉండాలి. అలాగే క్యాపిటల్ డి, ఈ క్యాపిటల్ డి అనేది ఏంటిది, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఐపీస్ అండ్ S1 S2 వర్చువల్ సోర్సెస్. కాబట్టి ఈ S1 S2 వర్చువల్ సోర్సెస్ ఉన్నాయి కదా, వీటికిను ఈ ఐపీస్కి మధ్య దూరాన్ని క్యాపిటల్ డి అంటాం. కాబట్టి ఇక్కడ ఈ క్యాపిటల్ డి వాల్యూ ఎలా తెలుస్తుంది, ఈ చూడండి అక్కడ ఈ ఫిగర్ ఏ, ఎస్ అన్నా S1 S2 అన్నా సేమ్ ఒకే పొజిషన్ ఉంటాయి, ఒకే పొజిషన్. ఆ పొజిషన్ ఏంటిది, ఇట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ స్టాండ్, ఫస్ట్ అప్రైట్, ఫస్ట్ సపోర్ట్. కాబట్టి ఫస్ట్ సపోర్ట్కి ఈ 4th సపోర్ట్కి మధ్య దూరాన్ని క్యాపిటల్ డి అంటాం. ఎందుకని 4th స్టాండ్ మీదేమో ఐపీస్ ఉంది, ఫస్ట్ స్టాండ్ మీదేమో అడ్జస్టబుల్ స్లిట్ ఉంది. అడ్జస్టబుల్ స్లిట్ అనేది ఎలా యాక్ట్ చేస్తే మనకి సోర్స్లో యాక్ట్ చేస్తాయి, ఎందుకంటే ద గివెన్ సోర్స్ ఈజ్ ఇల్యూమినేటెడ్ or the slit is illuminated with the given source of light whose the wavelength is to be calculated. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్లిట్ అనేది మనం ఏ వేవ్ లెంగ్త్ అవుతూ కనుక్కోవాలనుకుంటున్నామో ఏ సోర్స్ది అది ఇల్యూమినేట్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ స్లిట్ అన్నా సోర్స్ అన్నా ఒకటిగానే మనం ట్రీట్ చేయాలి. కాబట్టి ఆ స్లిట్ అనేది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఫస్ట్ స్టాండ్ మీద ఉంది, ఐపీస్ ఎక్కడ ఉంది, 4th స్టాండ్ మీద ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ స్టాండ్కి 4th స్టాండ్కి మధ్య దూరాన్నే క్యాపిటల్ డి అంటాం, యాజ్ షోన్ ఇన్ ఫిగర్ బి.
కాబట్టి ఈ ఫిగర్ బిలో చూపించిన విధంగా ఫస్ట్ స్టాండ్కి లాస్ట్ ఫోర్త్ స్టాండ్కి మధ్య దూరమే క్యాపిటల్ డి, కాబట్టి ఆ విధంగా క్యాపిటల్ డి అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ క్యాపిటల్ డి తెలుసుకోవాలంటే మన స్కేల్ కావాలిగా, కొలవాలంటే ఆ స్కేల్ అనేది మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకున్నాం, ఇది మన ప్రీవియస్ లాస్ట్ క్లాస్లో. అంటే ఏంటి, దెర్ ఇస్ ఎ స్కేల్ ఈజ్ మార్క్డ్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ది ఆప్టికల్ బెంచ్ అన్నాక. కాబట్టి ఈ ఆప్టికల్ బెంచ్ మీద స్కేల్ అనేది ఉంటుంది, కాబట్టి ఆ స్కేల్ ఉపయోగించి ఫస్ట్ స్టాండ్ ఎక్కడ ఉంది, అలాగే ఫోర్త్ స్టాండ్ ఎక్కడ ఉంది, ఈ రెండు రీడింగ్ల మధ్య దూరమే క్యాపిటల్ డి అవుద్దిగా. ఆ విధంగా మనం డైరెక్ట్గా క్యాపిటల్ డి అనేది తెలుసుకోవచ్చు. సో ద వాల్యూ ఆఫ్ ది క్యాపిటల్ డి, దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద two coherent sources S1 and S2 and the eyepiece can be read directly by using the scale which is graduated at the edge of the optical bench. That means it is the distance between first and the last fourth stand gap. కాబట్టి ఈ ఫస్ట్ స్టాండ్కి ఫోర్త్ స్టాండ్కి మధ్య ఉన్న గ్యాప్ అనేది మనం ఈ ఆప్టికల్ బెంచ్ మీద స్కేల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, కాబట్టి డైరెక్ట్గా మనకి క్యాపిటల్ డి అనేది వస్తుంది. అది క్యాపిటల్ డి. అంటే ఇంక ఈ ఫార్ములాలో మనకి ఇంకేం తెలిసి ఉండాలి, ఈ డి అనేది తెలిసిన. డి అంటే ఏంటి, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ స్టాండ్ అండ్ ఫోర్త్ స్టాండ్. మన ఇక్కడ ఫస్ట్ స్టాండ్ ఫోర్త్ స్టాండ్ అనకూడదు, ఏమనాలి, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ ద ఐపీస్ అనాలి. స్లిట్ అనేది ఫస్ట్ స్టాండ్ మీద ఉంది, ఐపీస్ ఫోర్త్ స్టాండ్ మీద ఉంది, కాబట్టి ఆ ఫస్ట్ స్టాండ్కి ఫోర్త్ స్టాండ్కి మధ్య దూరమే క్యాపిటల్ డి, కాబట్టి ఆ క్యాపిటల్ డి అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. తర్వాత బేటా ఎలాగ అనుకుంటాం, బేటా అంటే ఏంటి, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ బ్రైట్ ఆర్ టూ సక్సెసివ్ డార్క్ ఫ్రింజెస్. మరి బేటా ఎలాగ అనుకుంటాం, ఈ బేటా కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం, మెజర్మెంట్ ఆఫ్ డి అని. అలా ఇప్పుడు మనకి ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ బేటా కావాలి. ఈ బేటా కావాలంటే ఒకసారి ఇది చూడండి ఒకసారి. 4 స్టాండ్స్ ఉండేగా, ఫిగర్ దేర్ ఇస్ 4 స్టాండ్స్. ఈ 4 స్టాండ్స్ అనేవి మనం ఎలా మూవ్ చేయొచ్చు, along the length of the optical bench and across the optical bench కూడా అన్నాగా. కాబట్టి ఇక్కడ ఈ ఐపీస్ అనేది ఈ ఆప్టికల్ బెంచ్ అడ్డంగా కూడా మనం నార్మల్గా కూడా అటు ఇటు జరుపుకోవడానికి అవకాశం ఉంది, అలా జరపచ్చు. మనకి ఐపీస్లో ఏం కనబడుతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ కనబడుతూ ఉంటాయి. ఒకటే కాదు, చాలా ఫ్రింజెస్ కనబడతాయి. కాబట్టి ఆ ఫ్రింజెస్లో ఆ ఫ్రింజెస్ కూడా ఎలా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. బ్రైట్ డార్క్ దగ్గరగా ఉంటాయి. కాబట్టి మనకి బేటా అంటే ఏం చెప్పుకున్నాం జనరల్గా, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ బ్రైట్ ఆర్ ద టూ సక్సెసివ్ డార్క్ అన్నాగా. అంటే ఒక బ్రైట్కి నెక్స్ట్ బ్రైట్కి మధ్య గ్యాప్, లేకపోతే ఒక డార్క్కి నెక్స్ట్ డార్క్కి మధ్య దూరం. కాబట్టి అవన్నీ కూడా ఎలా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీకు ఆ ప్రాక్టికల్ ఆ ప్రాబ్లం తెలుసు. ఇది మీరు ట్రావెలింగ్ మైక్రోస్కోప్ రీడింగ్ తీసుకున్నప్పుడు యూనిఫామ్ బెండింగ్, నాన్ యూనిఫామ్ బెండింగ్ అనేది రీడింగ్ తీసుకున్నప్పుడు మీరు ఒకటి హార్జెంటల్ స్కేల్, ఒకటి వెర్టికల్ స్కేల్ అలా ఉంటాయి కదా. అలాగే ఈ ఐపీఎస్లో కూడా మన ఈ రీడింగ్స్ అనేవి సక్సెసివ్ ఫ్రింజెస్ తీసుకున్నట్లయితే మనకి ఆ రీడింగ్స్ అనేది డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు, కాబట్టి రీడింగ్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేస్తాము, ఏదో ఒక బ్రైట్ దగ్గర లేకపోతే ఒక బ్రైట్ ఆర్ డార్క్, ఫర్ ఎగ్జాంపుల్ వీ కన్సిడర్ ద బ్రైట్ ఆర్ ద డార్క్, వీ కన్సిడర్ ద డార్క్ ఫ్రింజ్ అనుకుందాం, లేకపోతే బ్రైట్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఈ వర్టికల్ క్రాస్ వైర్ అనేది ఒక బ్రైట్ దగ్గర కానీ ఒక డార్క్ దగ్గర కానీ పెట్టాలి, అక్కడ రీడింగ్ తీయాలి. ఎందుకంటే మైక్రోమీటర్ ఐపీఎస్ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ టు టేక్ ద రీడింగ్స్ ఆల్సో అంటున్నాగా. కాబట్టి ఈ ఇందులో ఉండే వర్టికల్ క్రాస్ వైర్ అనేది ఏదైనా ఒక బ్రైట్కి కానీ ఒక డార్క్ కానీ కోయిన్సైడ్ చేయాలి, అక్కడ రీడింగ్ తీయాలి. సపోజ్ ద రీడింగ్ ఇది R1 అనుకోండి. సపోజ్ ద రీడింగ్ R1 ఈజ్ ఎట్ ఎ పొజిషన్ ఆఫ్ ది ఫస్ట్ బ్రైట్ ఆర్ ఫస్ట్ డార్క్. తర్వాత ఈ ఐపీఎస్ అనేది ఎలా మూవ్ చేయొచ్చు, అక్రాస్ ద బెంచ్. కాబట్టి ఏదో బ్రైట్ తర్వాత ఇంకో బ్రైట్ పెట్టామనుకోండి, ఇలా మూవ్ కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి. ఒక బ్రైట్ నెక్స్ట్ బ్రైట్. కాబట్టి ఫస్ట్ 1 అనుకున్నాగా, కాబట్టి నెక్స్ట్ ఏమవుద్ది 2, 3, 4, 5, 6. మళ్ళీ 6 బ్రైట్ దగ్గర మళ్ళీ కోయిన్సైడ్ చేయాలి, అక్కడ రీడింగ్ తీయాలి. సపోజ్ ద రీడింగ్ ఇది R2 అనుకోండి. R1 రీడింగ్ ఎక్కడ తీసాం,
ఫస్ట్ బ్రైట్. R2 రీడింగ్ ఎక్కడ తీసాం? 6th బ్రైట్ దగ్గర తీసాం. కాబట్టి R1కి R2కి మధ్య ఎన్ని బ్రైట్లు ఉన్నాయి? ఫస్ట్ బ్రైట్ ఏమో 1, నెక్స్ట్ R2 రీడింగ్ ఎక్కడ బ్రైట్? 6th బ్రైట్. కాబట్టి డిఫరెన్స్ ఎంత? 5 కదా, 6 - 1. కాబట్టి ఈ 5 బ్రైట్స్ మధ్య ఉన్న ఆ లెంగ్త్ ఎంత అవుద్ది? R2 - R1 డిఫరెన్స్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రీడింగ్స్ R1 and R2 gives the width of the 5 బ్రైట్ ఫ్రింజెస్. ఓకే, నువ్వు డార్క్ తీసుకున్నావు అనుకో, ముందు ఆ వర్టికల్ క్రాస్ వైర్ అనేది ఒక డార్క్ దగ్గర పెట్టాలి, అక్కడ రీడింగ్ తీయాలి, అక్కడ R1 అనుకుందాం. తర్వాత నువ్వు కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి, సెకండ్ డార్క్, థర్డ్ డార్క్, ఫోర్త్ డార్క్, ఫిఫ్త్ డార్క్ అండ్ 6th డార్క్. మళ్ళీ ఆ 6th డార్క్ దగ్గర వర్టికల్ క్రాస్ వైర్ పెట్టాలి, మళ్ళీ అక్కడ రీడింగ్ తీయాలి. కాబట్టి R1 ఏమో ఫస్ట్ డార్క్, R2 ఏమో 6th డార్క్ దగ్గర రీడింగ్. కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ అనేది R2 - R1 and it is equal to the width of 6 - 1 ఫిఫ్త్ డార్క్ ఫ్రింజెస్. ఆ విధంగా 5 వరకు అంటే కొంచెం డిస్టెన్స్ మూవ్ అవుతుంది ఐపీస్, కాబట్టి మన రీడింగ్స్ తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాం. అలాగే నెక్స్ట్ ఇంకోటి 6 తీసుకున్నాం కదా, మళ్ళీ 7th, 8th, 9th, 10th, మళ్ళీ 11th బ్రైట్ కానీ 11th డార్క్ కానీ పెట్టాలి. అప్పుడు రీడింగ్ R3 అన్నాం అనుకో, అప్పుడు R3 - R2 ఏమవుతుంది? మళ్ళీ డిఫరెన్స్ 11 - 6 5 అవుతుంది. అంటే R2 - R1 ఏమో 5 ఫ్రింజెస్ వచ్చాయి, ఎందుకంటే 6 - 1 5. అలాగే R3 - R2 కూడా 5 ఫ్రింజెస్ వస్తాయి, ఎందుకని 11 - 6. అంటే మనకి 5 ఫ్రింజెస్ విడ్త్ 2 సార్లు వచ్చాయి. ఆ రెండింటికి యావరేజ్ కట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది? యావరేజ్ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఫాలో ఉన్నాం, ఎందుకంటే మీరు ల్యాబ్లో కూడా ఈ ప్రాక్టికల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి విడ్త్ ఆఫ్ యావరేజ్ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ వస్తాయి. అంటే ఎలా వస్తాయి యావరేజ్ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ అంటే? విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ అంటే ఎలా వస్తాయి? ముందు విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ ఈజ్ గివెన్ బై R2 - R1 or R3 - R2. ఈ వచ్చిన 5 మళ్ళీ యావరేజ్ కట్టాలి. ఆ యావరేజ్ అనేది మన ఫర్ ఎగ్జాంపుల్ X అన్నాం అనుకో, ఆ వచ్చే X ఏంటిది? యావరేజ్ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్. ఆ వచ్చిన Xని మళ్ళీ బై 5 చేసాం అనుకో, ఇట్ గివ్స్ ద విడ్త్ ఆఫ్ ది ఈచ్ ఫ్రింజ్. బేటా అవుద్ది. కాబట్టి బేటా రావాలంటే X/5. X ఎలా వస్తుందంటే R2 - R1 లేకపోతే R3 - R2. కాబట్టి మనకి డిఫరెంట్గా ఉన్నట్లయితే మన ఆ రెండుకి యావరేజ్ కడతాంగా. కాబట్టి R2 - R1కి R3 - R2కి వచ్చిన ఆ డిఫరెన్స్ మళ్ళీ యావరేజ్ కడితే ఆ యావరేజ్ ఏమనుకుంటున్నాం మనం? X అనుకుంటున్నాము. ఆ X అనేది ఏంటిది? ఇట్ ఇస్ ద విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్. కాబట్టి ఆ వచ్చిన Xని బై 5 చేస్తే విడ్త్ ఆఫ్ ఈచ్ ఫ్రింజ్ వస్తామా. ఆ విధంగా మనం బేటా కనుక్కోవచ్చు. కాబట్టి బేటా కనుక్కోవాలి అంటే మనకి ఈ స్లిట్ అనేది ఫస్ట్ స్టాండ్ మీద ఉంచాలి, సెకండ్ స్టాండ్ మీద బైప్రిజం ఉంచుతాము, ఈ థర్డ్ స్టాండ్ అనేది ఉంచకూడదు. సో ఇన్ ఫస్ట్ టు క్యాలిక్యులేట్ ద ఫ్రింజ్ విత్ బేటా దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ది థర్డ్ స్టాండ్. కాబట్టి బేటా వాల్యూ కనుక్కోవాలంటే ఈ థర్డ్ స్టాండ్ అనేది అవసరం లేదు, ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది అవసరం లేదు. కాబట్టి థర్డ్ స్టాండ్ పెట్టకూడదు. అప్పుడు మనం ఏమి యూజ్ చేసినట్టు 1, 2, 4 స్టాండ్స్ యూజ్ చేసినట్టు. 3 ఉండదు. ఫస్ట్ స్టాండ్, సెకండ్ స్టాండ్ అండ్ ఫోర్త్ స్టాండ్. ఫస్ట్ స్టాండ్ మీద ఏముంది? ఎగ్జిస్టబుల్ స్లిట్ విచ్ ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ ద గివెన్ సోర్స్ ఆఫ్ లైట్. అండ్ ద సెకండ్ స్టాండ్ there is a biprism. It produces the two virtual coherent sources. And the micrometer eyepiece is placed on the fourth stand, and the heights are adjusted so that the point of intersection of the cross wires in eyepiece and center of the biprism and center of the slit are lies in the same line, same height, and this line is parallel to the axis of the optical bench. And then we get the good quality of the interference fringes. Number of fringes అనేవి వస్తాయి.
తర్వాత మన ఫ్రింజ్ బిట్ బీటా కనుక్కోవాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఈ ఐపీస్ ఉన్న స్టాండ్ ఫోర్త్ స్టాండ్ని ఇట్ ఈస్ మూవ్ అక్రాస్ ద బెంచ్. కాబట్టి అక్రాస్ ది బెంచ్ మూవ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఏదన్నా ఒక బ్రైట్ కానీ ఏదైనా ఒక డార్క్. మనం ఇందాక ఏమనుకున్నాం, ఫస్ట్ బ్రైట్ ఆర్ ఫస్ట్ డార్క్, లేకపోతే సిక్స్త్ బ్రైట్ సిక్స్త్ డార్క్, అలాగే 11th బ్రైట్ 11th డార్క్ అన్నాం కదా. లేదు 1 6 11 అనుకోవసరం లేదు, మనం 0 5 10 అని కూడా అనుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇది 0 అనుకుని అప్పుడు 5 తేడా డిఫరెన్స్ ఉండాలంటే 5 అనుకోవాలిగా. 5 - 0 5, అలాగే 10 - 5 5. లేకపోతే ఫస్ట్ 1 అనుకుంటే నెక్స్ట్ 6 అనుకోవాలి, 1 - 6 ఆర్ 6 - 1 ఆర్ 11 - 6 ఇట్లా. కాబట్టి ఈ విధంగా మనకి ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ అంటే ఏం చెప్పాం, యావరేజ్ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్. వచ్చిన ఆ ఎక్స్ని బై 5 చేస్తే గివ్స్ ఆర్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ఈచ్ ఫ్రింజ్. ఆ విధంగా బీటా కనుక్కుంటాం. తర్వాత మనకి ఈ ఫార్ములా చూపించినట్టు క్యాపిటల్ డి కట్టాము, బీటా కట్టాము. ఇంకేం కావాలి, 2D కావాలమ్మా. ఏం కావాలి, 2D. ఈ 2D కావాలంటే థర్డ్ స్టాండ్ కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు 2 పాయింట్స్ కవర్ అయ్యింది, మెజర్మెంట్ ఆఫ్ ఫ్రింజ్ విడ్త్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ క్యాపిటల్ డి. ఈ బీటా ఎలా కనుక్కోవచ్చు, ద ఐపీస్ is moved across the bench and the crosswire made to coincide one of the bright or dark, and the concerned reading is noted. Let it be R1, and next reading is taken at 6th and 11th, so on, and the difference between these two readings gives are equal to width of 5 fringes, and average width of 5 fringes are calculated. Let it be x, and the fringe width each is obtained by x by 5, which is equal to the beta. ఆ విధంగా బీటా కనుక్కోవచ్చు. క్యాపిటల్ డి అనేది ఫస్ట్ స్టాండ్కి ఫోర్త్ స్టాండ్కి మధ్య దూరం అనుకున్నాం కదా, అది స్లిట్కేను ఐపీస్కి మధ్య దూరం. అలాగే 2D కనుక్కోవాలమ్మా. 2D కనుక్కోవాలంటేనే ఇక్కడ కొంచెం ప్రెషర్ ఉంది, దట్ ఈస్ ద లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్. 2D అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ S1 అండ్ S2 అన్నాగా. కాబట్టి 2D అంటే ఏంటి, ఈ ఫిగర్లో చూపించినట్టు S1 S2 మధ్య దూరం 2D. సో 2D ద డిస్టెన్స్ బిట్వీన్ 2 వర్చువల్ సోర్సెస్, కోహరెంట్ సోర్సెస్ S1 అండ్ S2. ఇది కనుక్కోవాలంటే ఈ థర్డ్ స్టాండ్ మీద లెన్స్ ఉంచాలమ్మ. ఇది గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ so in order to calculate the distance between the two coherent sources S1 and S2, that means 2D, the value is obtained by using the suitable focal length of the convex lens and is mounted on third stand, and it is placed between biprism and eyepiece. Kati, as shown in figure A, the suitable focal length of the given lens, convex lens, is placed on the third stand, and the third stand is placed between the second and fourth, that means between biprism and micrometer eyepiece. కాబట్టి మనకి ఈ 2D కనుక్కోవాలంటే కాన్వెక్స్ లెన్స్ అనేది అవసరం. ఆ కాన్వెక్స్ లెన్స్ అనేది థర్డ్ స్టాండ్ మీద పెట్టాలి. అలాగే ఈ లెన్స్ అనేది ఏటి మధ్య ఉంచాలి, బిట్వీన్ బైప్రిజం అండ్ ఐపీస్. అలాగే ఇక్కడ ఈ 2D కనుక్కోవాలంటే దాన్ని లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటామా. దీన్ని ఏమంటాం, లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్. మీరు కొంతమంది మరి ఇంటర్లో ప్రాక్టికల్ కూడా చేసి ఉండొచ్చు, మేబీ గుర్తుందో లేదో. అది లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ ఉపయోగించి ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. మీరు ఆ లోయర్ క్లాస్లో కొంతమంది చేసి ఉండొచ్చు. వాళ్ళకి చేస్తే వాళ్ళకి గుర్తుంటే అది ఈ పాయింట్ ఈజీగా అర్థమవుతాం. కాబట్టి ఆ లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ ద్వారా మనం 2D అనేది కనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ సూటబుల్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఎందుకన్నామంటే, మనకి ఫోకల్ లెంగ్త్ అంటే జనరల్గా ఎఫ్ అంటాం. ఆ ఎఫ్ వాల్యూ ఎంత సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్
ద ఐపీస్ అనేది ఉండాలమ్మా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లిట్కిను ఈ ఐపీస్ మధ్య దూరం 80 సెంటీమీటర్స్ అనుకున్నాం, 80. అప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలంటే లెస్ దాన్ 20 ఉండాలి. దట్ మీన్స్ 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ ఐపీస్. కాబట్టి ఇక్కడ మనకి ఈ కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ ఏ విధంగా ఉండాలి, లెస్ దాన్ 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ ఐపీస్. బట్ ఆ విధంగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 అన్నాం అనుకోని స్లిట్కేను ఐపీస్కి 60 సెంటీమీటర్లు అనుకుంటే అప్పుడు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఎంత ఉండాలి, లెస్ దాన్ 1/4 అంటే లెస్ దాన్ 15 సెంటీమీటర్, 15 సెంటీమీటర్కి అంత తక్కువ ఉండాలి. ఒకవేళ స్లిట్కి ఐపీస్కి మధ్య దూరం 80 అన్నాం అనుకో, 80 సెంటీమీటర్స్, అప్పుడు ఎంత అవుద్ది, లెస్ దాన్ 1/4 అంటే 20 సెంటీమీటర్ తక్కువ ఉండాలి. ఒకవేళ స్లిట్కి ఐపీస్కి మధ్య దూరం 100 అన్నాం అనుకో, 1/4 అంటే ఎంత అవుద్ది, లెస్ దాన్ 25 సెంటీమీటర్స్ ఉండాలి. కాబట్టి అందువల్ల మన సూటబుల్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ అనే వర్డ్ ఉపయోగించాలమ్మా. ఆ సెంటెన్స్ వాడాలి. ఏంటది, సో ద కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ద సూటబుల్ ఫోకల్ లెంగ్త్ is selected and placed on the third stand and it is placed between biprism and eyepiece. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒకసారి చాలా జాగ్రత్తగా, ఈ థర్డ్ స్టాండ్ మీద ఏముంది, ఇప్పుడు ఈ లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ ఏం చేయాలంటే ఈ సెకండ్ స్టాండ్ దగ్గరలో తీసుకురావాలి, అంటే బైప్రిజం దగ్గర పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ very close to the biprism between biprism and eyepiece. ఇవన్నీ కూడా మనం దేని ద్వారా అబ్జర్వ్ చేయాలంటే ఐపీస్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఈ థర్డ్ స్టాండ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు బైప్రిజం దగ్గర ఉంది. మనం ఈ ఐపీస్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఈ లెన్స్ ఉండే స్టాండ్ని మూవ్ చేయాలి. ఎటువైపు మూవ్ చేయాలి, టువర్డ్స్ ఐపీస్. అలా మూవ్ చేస్తుంటే కరెక్ట్గా ఒక పొజిషన్ దగ్గరికి రాగానే మనకి ఇది బైప్రిజం అనేది ఏం చేస్తుందని చెప్పాం, 2 కోహరెంట్ సోర్సెస్ ఇస్తుందని చెప్పాం. ఆ సోర్స్కి ఏం పేరు పెట్టాం మనం, S1 అన్నా S2 అన్నా, 2 సోర్సెస్ కదా, S1 S2. ఆ S1 S2 అనేవి చాలా క్లియర్గా చాలా పెద్దవిగా కనబడతాయి. పెద్దవంటే ఏమంటాం మనం, మ్యాగ్నిఫైడ్ అంటాం కదా, మ్యాగ్నిఫైడ్ క్లియర్ S1 S2 ఇమేజెస్ అనేవి మనం చూడవచ్చు దేని ద్వారా, ఐపీస్ ద్వారా. ఈ విధంగా రావాలంటే ఎక్కడ జరుగుతుంది, ఏదో పర్టికులర్ పొజిషన్ ఆఫ్ ది థర్డ్ స్టాండ్, పర్టికులర్ పొజిషన్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ దగ్గర మాత్రమే ఇది జరుగుద్ది. కాబట్టి ఫస్ట్ మనం ఏం క్యాచ్ చేయాలి, ఈ ఐపీస్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఈ కాన్వెక్స్ లెన్స్ ఉన్న థర్డ్ స్టాండ్ని బైప్రిజం నుంచి ఐపీస్ వైపు జరుపుకుంటూ పోయినట్లయితే ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే క్లియర్ మ్యాగ్నిఫైడ్ 2 ఇమేజెస్ ఆఫ్ S1 S2 అనేది మనం చూస్తాము దీని ద్వారా ఐపీస్. అది మనం ఈ ఫిగర్లో ఈ విధంగా చూపించాము. ఇది సెకండ్ స్టాండ్ అనేమో బైప్రిజం ఉంది, ఈ ఫోర్త్ స్టాండ్ అనేమో ఐపీస్ ఉంది. ఇది కాన్వెక్స్ లెన్స్. ఇది ఫస్ట్ ఎక్కడ పెట్టాము, బైప్రిజం. ఎటువైపు మూవ్ చేసుకుంటూ పోయాము, టువర్డ్స్ ఐపీస్. ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర రాగానే ఏం కనబడి, S1 S2. ఈ S1 S2 ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ అంటే వీటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. ఈ కింద హ్యారో హెడ్ ఏమో S2, పై హ్యారో హెడ్ ఏమో S1, వాటి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది కదా. కాబట్టి క్లియర్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ఆఫ్ S1 S2. అప్పుడు ఎక్కడ దొరుకుద్ది ఇది, అప్పుడు ఈ స్లిట్కిను ఈ లెన్స్కి మధ్య దూరం ఏమో U, ఈ లెన్స్కిను ఐపీస్కి మధ్య దూరం అంటే ఫోర్త్ స్టాండ్కి మధ్య దూరం ఏమో V అనుకుందాం. సో ఇన్ ద ఫస్ట్ కండిషన్ వేర్ we get the clear magnified images of S1 and S2 are obtained, the distances are noted as U and V. కాబట్టి లెన్స్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U అండ్ ఇమేజ్ డిస్టెన్స్ V అనుకోవాలి. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, మ్యాగ్నిఫికేషన్ అంటే తెలుసుగా,
It is the size of the image by size of the object. Size of the image by size of the object. లేకపోతే దీన్ని ఇంకో రకంగా డిఫైన్ చేయొచ్చు. ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఎం అంటాం దాన్ని జనరల్గా, స్మాల్ ఎం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దాన్ని ఇంకో రకం కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఏంటిది? డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అంటే వి అన్నాగా, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే యూ అన్నాగా. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఏమవుద్ది? వి బై యూ అవుద్దమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి, వి బై యూ అనేది మ్యాగ్నిఫికేషన్. అలాగే దీన్ని ఇంకో రకంగా ఎలా డిఫైన్ చేస్తాము? డిస్టెన్స్ కాకుండా ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజెస్ అండ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ స్టేట్ అంటే ఇక్కడ ఆ డిస్టెన్స్ ఏమన్నా D1 అన్న. సో D1/2D అంటే D1/2D ఎంత వస్తుందో V బై యూ కూడా అంతే వస్తుంది. దట్ ఈస్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్, స్మాల్ ఎం. అలాగే ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి? ఇప్పుడు మనకి ఏమొచ్చాయి? మీరు జాగ్రత్తగా నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. థర్డ్ స్టాండ్ మీద ఏముంది? కాన్వెక్స్ లెన్స్ ఉంది. ఫస్ట్ది ఎక్కడ పెట్టాము? బైప్రిజం దగ్గర పెట్టాము. మనం దేని ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాము? ఐపీస్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ కాన్వెక్స్ లెన్స్ ఉన్న థర్డ్ స్టాండ్ ఎటువైపు జరిపాము? టువర్డ్స్ ఐపీస్. ఎక్కడ వరకు జరిపాము? క్లియర్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ కనపడేంత వరకు. అప్పుడు ఈ క్లియర్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ మధ్య దూరం ఏమనుకుంటున్నాము? D1 అంటున్నాము. అప్పుడు మనకు తెలిస్తే S1 S2 మధ్య దూరం ఏంటి? 2D. కాబట్టి D1/2D అనేది మ్యాగ్నిఫైయింగ్ పవర్ అవుద్ది. D1/2D. కాబట్టి ఆ D1/2Dకి ఎంతకు సమానం అవుద్ది? V బై యూ కూడా సమానం అవుద్ది. ఎందుకని? ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఈజ్ ఆల్సో defined as it is the distance of the image by distance of the object. కాబట్టి V by U. కాబట్టి M is equal to V by U or D1/2DM. తర్వాత మనం అదే మ్యాగ్నిఫికేషన్ని చూడండి, మళ్ళీ అదే కాన్వెక్స్ లెన్స్ని ఇక్కడ ఫిగర్ చూపించినట్టు ఈ బైప్రిజం నుంచి ఐపీస్ వైపు ఇంకా జరుపుకుంటూ పోవాలి. జరుపుకుంటూ పోతే ఏమవుతుంది? ఈసారి మళ్ళీ క్లియర్ కాదు, ఈసారి చాలా చిన్న ఇమేజ్ కనబడతాయి. దాన్ని ఏమంటాం? పెద్దవి అయితే మ్యాగ్నిఫైడ్ అంటాం, చిన్నవి అంటే దాన్ని డిమినిష్డ్ అనాలి. DIMINISHED డిమినిష్డ్ ఇమేజెస్. DIMINISHED. Two diminished images of S1 S2 are obtained at another particular position of the convex lens between biprism and eyepiece. కాబట్టి ఇందాకడేమో మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ వచ్చాయి, ఈసారేమో డిమినిష్డ్ ఇమేజెస్ వస్తాయి. ఏటి మధ్య? S1 S2 మధ్య. అదే మనం ఈ సెకండ్ ఫిగర్ అనేది చూపించాం. ఇది ఈసారి డిమినిష్డ్ కాబట్టి చాలా దగ్గరకు వచ్చాం. ఒకటి S1 ఒకటి S2. ఈసారి మధ్య దూరం ఏమన్నా? D2 అంది. కానీ 2D ఏం చేంజ్ అవ్వాలి. 2D అంటే ఏంటి? ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ S1 S2. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈసారి ఏమవుద్ది? D2/2D అవుద్ది. D2/2D. ఇందాకడేమో ప్రీవియస్ కేసులోనేమో మ్యాగ్నిఫైడ్ పొజిషన్లోనేమో D1/2D. ఈ లేటరల్ కేసు ఏమో ఈ D2/2D అవుతుంది. మరి ఈసారి ఏమైంది? డిమినిష్డ్కి వేరే పొజిషన్ వచ్చింది కదా, థర్డ్ స్టాండ్. అప్పుడు ఏమవుద్దంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో V అవుద్ది, ఇమేజ్ డిస్టెన్స్ ఏమో U అవుద్ది. కాబట్టి ఈ లేటరల్ కేసులో మనకి మ్యాగ్నిఫికేషన్ ఏమవుద్ది? U/V అవుద్దాం. U/V. ఇందాక ఏమైంది? V/U అయింది. ఇప్పుడు ఏమైంది? U/V అయింది. ఇందాక మ్యాగ్నిఫికేషన్, ఇప్పుడొక మ్యాగ్నిఫికేషన్. కాబట్టి ఈ మ్యాగ్నిఫికేషన్ అంటే రెండు వచ్చినాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ టైం ఏమో M1 అన్నాం, సెకండ్ కేసులో ఏమో M2 అన్నాం. కాబట్టి M1 అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్
in first case where we get two clear magnified images of S1 and S2, అప్పుడు ఏమన్నా d1 by 2d that also equal to v by u. దాన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో చూపించాము. ఇది m1 is equal to d1 by 2d that is equal to v by u. ఎట్లా ఒకసారి చూడండి, m1 అంటే d1 by 2d, అది ఎంతకి ఈక్వల్ అవుతుంది, v by u. అది మనం ఈ విధంగా చూపించాలి, d1 by 2d that is equal to v by u. సెకండ్ కేసులో ఏమవుతుంది, డిస్టెన్స్ d1 కాస్త d2గా మారింది, డిమినిష్డ్ ఇమేజెస్ కాబట్టి దగ్గర దగ్గరగా క్లియర్గా వచ్చాయి కాబట్టి అట్ d2 by 2d దట్ ఈస్ ఈక్వల్ టు u by v. అది సెకండ్ స్టెప్లో చూపించాం, d2 by 2d దట్ ఈస్ ఈక్వల్ టు u by v. ఒకటి m1 అన్నా ఒకటి m2 అన్నా, కాబట్టి ఈ రెండు ఎక్స్ప్రెస్ మనకి ఏమవుతుంది, సో బై మల్టిప్లైయింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ d1 by 2d ఇంటూ d2 by 2d, అప్పుడు ఏమవుతుంది మనకి ఈ రెండు ఎత్తివేస్తే d1 d2 by 2d హోల్ స్క్వేర్ అంటాంగా, అంటే 4d స్క్వేర్. అదే రైట్ సైడ్ ఏమవుతుంది, v by u ఇంటూ u by v. v by u ఇంటూ u by v అంటే ఏమవుతుంది, రెండు u క్యాన్సల్ అవుతాయి, v క్యాన్సల్ అవుతాయి, అంటే ఏమవుతుంది 1 అయ్యేది, అంటే d1 by 2d ఇంటూ d2 by 2d ఈజ్ ఈక్వల్ టు 1, అంటే d1 d2 by 2d whole square is equal to 1. So 2d whole square is equal to d1 d2, or 2d is equal to square root of d1 d2. మనకి 2d కావాలి, 2d అంటే ఏంటి, యాక్చువల్గా ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ s1 అండ్ s2, దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొచ్చింది మనకి, d1 d2 వచ్చింది. d1 అంటే ఇప్పుడు మనకి తెలిసిందిగా ఏంటిది, d1 అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ క్లియర్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ఆఫ్ s1 అండ్ s2. కాబట్టి మైక్రోమీటర్ ఐపీస్తో ఈ d1 కొలవచ్చు, అలాగే డిమినిష్డ్ ఇమేజెస్ d2 కొలవచ్చు ఐపీస్ ద్వారా. కాబట్టి d1 d2 రెండు వాల్యూస్ తెలిస్తే ఆ రెండింటిని ఎత్వేసి వాటికి స్క్వేర్ రూట్ కట్టినట్లయితే మనకి 2d అనేది వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ d1 కావాలన్నా d2 కావాలన్నా మనం దేన్ని మార్చాం, పొజిషన్, లెన్స్ పొజిషన్ మార్చాం. ఆ లెన్స్ పొజిషన్ మార్చుతున్నా కాబట్టి దీన్ని ఏమంటాం, లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటాం. సో ద వాల్యూ ఆఫ్ 2d దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ వర్చువల్ సోర్సెస్ s1 and s2 is obtained by the lens displacement method. కాబట్టి మనకి ఫస్ట్ పార్ట్లోనేమో లెన్స్ అనేది అవసరం లేదు, ఒక 2d వాల్యూ తెలుసుకోవాలని మాత్రమే మనకి లెన్స్ అనేది అవసరం అవుతుంది. ఆ లెన్స్ అనేది థర్డ్ స్టాండర్డ్లో పెట్టాలి. కాబట్టి లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ ద్వారా 2d అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి బేటా వాల్యూ, 2d వాల్యూ, క్యాపిటల్ D వాల్యూ తెలిసినట్లయితే ఈ మూడింటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బేటా ఇంటూ 2d బై క్యాపిటల్ D ఫార్ములాలో ప్రతిక్షేపించినట్లయితే అప్పుడు మనకి ఆ లాంబ్డా వాల్యూ ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది వస్తుంది. సో బై యూజింగ్ ద మైక్రోమీటర్ ఐపీస్ we can calculate the fringe width beta, and by using the lens displacement method we can calculate the distance between two coherent sources s1 and s2, and by using the scale which is marked on the edge of the optical bench directly read the distance between the slit and eyepiece gives the capital D, and by substituting the values beta, 2d and capital D in the formula lambda is equal to beta into 2d by capital D, then finally it gives the value of the wavelength of the given monochromatic source of light like sodium vapor lamp అనేది మనం చెప్పచ్చమ్మా. ఈ విధంగా ఫ్రెండల్స్ బైప్రిజం మెథడ్ ఉపయోగించి ఇచ్చిన మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ప్రాక్టికల్ మెథడ్. కాబట్టి ఇందులో మన యాపరేటర్స్ అనేమో బైప్రిజం అని, ఆప్టికల్ బెంచ్ అని, అలాగే దాని యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్ కన్స్ట్రక్షన్ గాను, తర్వాత అడ్జస్ట్మెంట్స్,
తర్వాత థియరీ పట్ల దాంట్లో ఉపయోగించే ఫార్ములా, ఆ ఫార్ములా కావాల్సిన బేటా 2D క్యాపిటల్ డి ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, ఫైనల్గా ఆ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది ఫైనల్ రిజల్ట్. మన ఎయిమ్ ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్. ఈ విధంగా మనం ఇచ్చిన మోనోక్రోమ్డ్ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ను ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ద గివెన్ మోనోక్రోమ్డ్ సోర్స్ ఆఫ్ లైట్ లైక్ సోడియం వేపర్ ల్యాంప్ బై యూజింగ్ ద ఫ్రెనెల్స్ బైప్రిజం అనేది మనం చెప్పుకోవచ్చు అమ్మా. ఇప్పటి వరకు మనకి ఈ ఇంటర్ఫరెన్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, తర్వాత ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి, కోఫరెన్స్ అంటే ఏంటి, కండిషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, అలాగే ఎస్ఐ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమో ద మెథడ్ ఆర్ ద ఎస్ఐ క్వశ్చన్ అంటే హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ద గివెన్ సోర్స్ ఆఫ్ లైట్ ద వేవ్ లెంగ్త్ బై యూజింగ్ ఫ్రెనెల్స్ బైప్రిజం అనేది అడుగుతారు. ఆ విధంగా ఎస్ఐ క్వశ్చన్గా ఇది చదువుకోవచ్చు. ఇది మనకి ఫ్రెనెల్స్ బైప్రిజం ఎక్స్పెరిమెంట్ అమ్మ. థ్యాంక్ యూ. ఏమ్మా